ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ హృదయపూర్వక దేవుని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సీయోను, నీ దేవుణ్ణి కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమిని ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడుతూ దేవునిలో ఆనందిస్తున్నప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తూ ఆయనే మనల్ని ఆయన మన పిల్లల్ని ఆశీర్వదిస్తుంటాడు. మన సరిహద్దుల్లో సమాధానం కలుగచేస్తుంటాడు. అంతేకాకుండా మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తూ ఆయన ఆశీర్వాదంతో దీవించి ఆశీర్వదిస్తుంటాడు. కాబట్టి దేవుణ్ణి మనము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, ఆయనని కొనియాడినప్పుడు, దేవాది దేవుని యొక్క వాక్యమును మనము అశ్రద్ధ చేయనప్పుడు, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప దేవుడు కాబట్టి, దేవునికి మనం ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆరాధనలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నిన్ను కొనియాడి దేవా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవా, మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి దీవించి ఆశించే గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో మా సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడే ఉన్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీలో ఆనందించే భాగ్యం మాకు దయచేసిన వాడా. అయ్యా ఇదిగో తండ్రి, యెహోవా యందు ఆనందించు వారిని దేవా దీవించి ఆశీర్వదిస్తానన్నావు దేవా. నీ ఆత్మలో దేవా అయ్యా ఇదిగో ఆనందించే వారిగా మేము ఉండాలని కృప చూపించడొచ్చున్నాను. ఆత్మతో సత్యముతో దేవా నేను ఆరాధిస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో మా మధ్య నీవు ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ కృపలతో మమ్మల్ని దేవా బలపరచడొచ్చున్నాను. నీ దయతో మమ్మల్ని ఆవరించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా ఆరాధన అంతటి దేవా ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయంతో దేవా మా ఆరాధనకు దేవా అయ్యా యజమానుడిగా రారాజుగా నువ్వుండి దేవా నీకే మహిమ ఘనత చెల్లే విధంగా దేవా మా ఆరాధన జరిగించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మరి స్తుతి ఆరాధన ద్వారా దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. మరి భారతి సిస్టర్ ఆరాధన జరిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడైన దేవుణ్ణి మేము చేరుకుని ఉన్నందుకే స్తోత్రములు తండ్రి. ప్రభువా, రక్షకుడైన తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత మంచి దేవుడు తండ్రి. ఈ సాయంకాల దినమున నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు, ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించడానికి, ఉత్సాహంగా నిన్ను కీర్తించడానికి, ఘనతను మహిమను నీకు ఆపాదించడానికై మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతటినీ నీ చేతులకు తీసుకో తండ్రి. ఏ విలువ లేని వారం తండ్రి, ఏ అర్హత లేని వారం తండ్రి, ఏ శక్తి లేని వాళ్ళం తండ్రి. దయచేసి నీవు శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ చేత, నీ వాక్యం చేత మేము శక్తిని పొందుకునే విధంగా దీవించమని నా స్వరాన్ని నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. నా ఆత్మను, శరీరాన్ని, నా సమస్తాన్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకొని నా స్వరాన్ని నువ్వు సుస్వరాన్ని చేసి పాడించమని, మరి ప్రతి ఒక్క విషయంలోనూ నీ కృపని నాకు అందించి నా చేయి పట్టి నడిపించమని కోరుకుంటూ, మొట్టమొదటి ఆరాధన ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. ఈ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడివి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడివి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చెయ్యవు. ప్రభువా నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము. ప్రభువా నీ యందే నిత్య జీవము.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తండ్రి ప్రభువా, కృపగల దేవ, స్వరంలో సుస్వరం లేకపోయినా తండ్రి, నిన్ను ఆరాధించాలనే ఆరాటంతో చేశాను తండ్రి. నా లోపాలు పాపాలు క్షమించు తండ్రి. దయచేసి నన్ను నీ చేతితో నడిపించమని కోరుకుంటున్నాను నాయన. మరి టెహిల్లా మినిస్ట్రీస్ లో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ఆరాధన వింటున్న వారికి, లేదా మరి ఎన్నో ఆత్మలకు మా స్వరాన్ని సుస్వరంగా చేసి మా ప్రభువు కోసం మేము ఆరాధించే వారిగా, మా ప్రభు యొక్క ఘనతను, మహిమను, వెలుగును ప్రపంచానికి చాటి చెప్పేవారిగా మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. నీ కార్యం కోసం మేము ఆరాటపడినప్పుడు, నీ సేవ కోసం మేము ఆరాటపడినప్పుడు, నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి మేము ఆరాటపడినప్పుడు, మేము దేనికోసము ఈ ఇలలో ఆరాటపడక్కర్లేదు తండ్రి. సమస్తము నీ చిత్తానుసారంగా మా మేలు కోరి జరిపించేవాడు మా తోడై ఉన్నాడని నమ్ముతున్నాను తండ్రి. మరి నాయన తండ్రి, దయచేసి నా స్వరంలో ఉన్న ఆ లోపాలను సవరించమని కోరుతున్నాను. మా జీవితాల్లో ఉన్న లోపాలను సవరించండి. ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కరికి నీ కృపను అందించండి నాయన. నీ కృపాక్షేమ కటాక్షాలతో నిత్యము కొనసాగాలని ఆశపడుతూ మరొక ఆరాధన చేసుకోవటానికి నీ యందు దయించి, మా యందు మీ ప్రేమ నుంచి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ రెండవ పాట. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరవలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా రాజా రాజా, రాజాది రాజువు నీవు, దేవా దేవా దేవా,
దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేము. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా. మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అవును తండ్రి, స్తోత్రములు ప్రభా, స్తోత్రము. నిత్యం స్తుతించిన నీ రుణం తీర్చలేమయ్యా. అవును నాయన, ఈ శ్వాస నువ్విచ్చిందే తండ్రి. ఒక్కరోజు మానినా కూడా మేమే పాటి వారము, ఎక్కడుంటేవారం తండ్రి. విగత జీవులై పడి ఉండేవారం తండ్రి. అటువంటి మాకు మీ ద్వారా, మీ నోటి ద్వారా మాకు జీవాన్ని ఊది మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బ్రతికిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. అవును నాయన, మాటహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని నీవు ఏరి కూర్చి పూదండగా మార్చావు నాయన. ముళ్ళులాగా, పురుగుల్లాగా ఉన్న మమ్మల్ని పూలలాగా మార్చావు తండ్రి. మా జీవితాలకి విలువలేని మాకు సువాసనను అందించావు తండ్రి. నీ బిడ్డలమనే అర్హతనిచ్చావు నాయన. నీ కృపకి మమ్మల్ని అర్హుల్ని చేసావు తండ్రి. ఇదిగో మా దేవుడినైనా యెహోవాని మేము కలిగి ఉన్నామని గొప్పగా చెప్పుకునే ధన్యతను మాకు ఇచ్చావు నాయన. అందుకు నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా వృధాయే తండ్రి. ఎందుకంటే ఈ జీవమే నీది తండ్రి. సమస్తము నీకిచ్చిన అంటే అసలు నవ్వొస్తుందయ్యా. ఎందుకంటే ఈ సమస్తము నీ ద్వారా సృష్టించబడింది. ఈ సమస్తము నీ కృపతో మాకు అందించబడింది. మా జీవమే నువ్విచ్చింది తండ్రి. మా జీవదాతవు, ప్రాణదాతవు తండ్రి. నీకు మేము ఏమి ఇవ్వగలం తండ్రి? అసలు మాది అంటూ ఏదుంది నాయన? సమస్తము నీదే కదా తండ్రి. సమస్తము ఎరిగిన వాడా తండ్రి. ఇదిగో తండ్రి, నీ వైపు ఎంతో ఆశగా ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోను మరియు ఈ ఆరాధనను, ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనను మరి ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎందరి ఆత్మలకి చేరుతుందో వారందరికీ కూడా తృప్తిపరిచే విధంగా నీ చిత్తము మా ఆత్మలు తృప్తిపరిచే విధంగా నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రాణాన్నిచ్చిన దేవా తండ్రి, నిరంతరము నీ కృపతో మమ్మల్ని కాయండి తండ్రి. నీ కృపాక్షేమ కటాక్షాలతో మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రభువా, మరి ప్రతి రోజు కూడా తండ్రి ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కరిని కూడా మరి సంఘటితముగా చేసి ఎన్ని పనులు, ఎన్ని అవాంతరాలు ఉన్నా ఈ జీవం ఇచ్చిన జీవనాథుని సేవకే అని మరి రాణి గారు, మాధవ్ గారు చేస్తున్న సేవని గురించి నీకు మరి ఒక్కసారి విన్నవించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన, వారి నోటిని నువ్వు బూరగా చేసుకుని మాట్లాడు తండ్రి. నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడే ప్రతి మాట మా జీవితంలో నెరవేర్చే విధంగా వాగ్దానం ఇవ్వండి తండ్రి. ఇదిగో నాయన, వారిద్దరిని కూడా మరి నీ కృపాక్షేమ కటాక్షాలతో ఉంచి వారి కుటుంబాన్ని కాచి కాపాడుతూ వారి సంతానాన్ని వృద్ధిపరుస్తూ నీ సిలువు చాటును మరుగుపరిచి వారిని అభివృద్ధి చేయమని మరి పరిశుద్ధాత్మతో నింపి మరి హోలీ స్పిరిట్ ని నిరంతరం వారి అందు ఉంచి నీవు నడిపించే దేవుడువైన యెహోవా యొక్క ఆత్మతో నడిపింపు దైవజనులుగా వారిని తీర్చిదిద్దమని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టుకు మంచు ఉన్నట్లు
నేను అతనికి ఉందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. I will be like the dew to Israel. He will blossom like the lily and take root like the cedars of Lebanon. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిల్లా సంఘముగా మేమందరము చిన్న మందగా నీ సన్నిధిలో చేరి ప్రభువా, మరింతవరకు స్తుతి ఆరాధనలో మీరు మా మధ్యన ఉన్నారు. అద్వితీయ దేవుడు, నీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఇంకెవరు లేరు ప్రభువా. నీకు సమమైనటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని ప్రత్యేకించి ప్రభువా, మరి నీ శ్రేష్టమైనటువంటి మాటలను నీ దాసురాలు విత్తుచుండగా మీ ఏడంతల ఆత్మ ప్రభువా మీ దాసురాలకు దయచేయండి. మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు దేవా, మరి జీవము కలిగించేటటువంటి నీ మాటలు, మమ్మల్ని బలపరిచేటటువంటి నీ మాటలు ఈ దినానికి ప్రభువా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి మాటలు మాకు అందరికీ దయచేయమని, మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ సహాయము నీ దాసురాలకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయం కొరకు దేవుడు మరి వాగ్దానం చేస్తున్న దేవుడు మన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మనకిస్తున్న ఈ రోజు వాగ్దానం యెషయా గ్రంథం నుంచి 14వ అధ్యాయం 5వ వచనం. యెషయా 14వ అధ్యాయం 5వ వచనం నుంచి 5వ వచనం చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును, లెబనోను పర్వతం దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని దీవించి మన జీవితాల్లో దేవుడు ఫలింపజేయును కాక. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి అడుగు పెడదాం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను, మహాపరిశుద్ధుడాని కొందనాలు చెల్లిస్తున్నాను, అయ్యా దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తూ దేవా ఇంతవరకు దేవా మా ఆరాధన అంతట్లో నువ్వు ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా ఇదిగో నీ సన్నిధి మాకు తోడుగా వచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ నామను బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధ సన్నిధికి మేము చేయడానికి కృప చూపించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా దేవా నువ్వు మాతో మాట్లాడడానికి దేవా అయ్యా పరవులు విడిచి మా మధ్యకి వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సాయంకాల సమయం ఉంది దేవా ఈ చల్లపోట్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ వాక్కును నీ వాగ్దానాన్ని మాకు దయచేస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తానయ్యా. నీ వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరచొచ్చున్నారు, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని బలపరచొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విత్తువాడుకు నీవేండుగా దేవా నీ విత్తనాలు విత్తుతుండగా దేవా మంచి నేలను పంటను పడి దేవా అయ్యా ఇదిగో తండ్రి విత్తనాలన్నీ దేవా మేము బహుగా కోసుకోవడానికి కృప చూపించొచ్చున్నాను, బహుగా ఫలించడానికి కృప చూపించొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ దయలో దేవా అయ్యా ఇదిగో మీ విత్తే ప్రతి విత్తనాన్ని దేవా వర్ధిలింపచూడొచ్చున్నానయ్యా. మా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచొచ్చున్నారు. అయ్యా ఇదిగో తండ్రి మంచి గోధుమ పంటతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి దేవా నీ వాక్కుతో మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను. అయ్యా వినుచున్న ప్రతి ఒక్కరికి దేవా అయ్యా నీ వాక్కుతో దేవా అయ్యా ఇదిగో నీవే మాట్లాడబడొచ్చున్నాను, నీ స్వరాన్ని వారికి వినిపింపజేయబడొచ్చున్నాను, వారి జీవితాలను ఉజ్జీవింపజేయబడొచ్చున్నాను, నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా దేవా అయ్యా ఇదిగో నీ దేవా నీ సన్నిధిలో దేవా అనుదినము దేవా అయ్యా నీతో అంటగట్టబడడానికి దేవా నీవే వారితో మాట్లాడి వారిని బలపరచొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను, నీ అభివృద్ధి దాయిచేయబడొచ్చున్నాను, నీ ఆశీర్వాదాలు అక్కడ వచ్చి పడొచ్చున్నానయ్యా. మా స్వరూపడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా ఇదిగో తండ్రి మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆత్మైన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, నీ కరదృష్టి నా మీద ఉంచి దేవా నీ స్వరాన్ని నాకు దాయిచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ జీవ స్వరంతో దేవా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి
నన్ను నింపి బలపరచబడొచ్చున్నాను. అయ్యా నీ వాక్కు నా నోటి నిండా పెట్టబడొచ్చున్నాను. నీ బూరగా నన్ను వాడుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం నాకు దాయిచ్చేయబడొచ్చున్నాను. నీ కరుణాపేట యొద్దకు దేవా ధైర్యంతో చేరగలడానికి కృప దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. నీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యంతో నింపి దేవా నీ కొరకు దేవా బలమైన పాత్రగా వాడుకోమని, నీ సిలువ చాటును భద్రపరచమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మన దేవుడు మనకి ప్రతిరోజు సాయంకాల సమయాన్ని వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ ఆదాము అవ్వలతోటే మాట్లాడడం కాకుండా మనతో కూడా ఆయన చల్లని స్వరాన్ని, మెల్లని స్వరాన్ని మనకి అనుగ్రహిస్తున్న దేవాది దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అటువంటి దేవుడి యొక్క పాదాల చెంత, అపరంజి వంటి పాదాల చెంత చేరి మీ అందరికీ దేవుడి యొక్క ధన్యత, ఆశీర్వాదం లభించును గాక. దేవుడు ఇస్తున్న ఈ రోజు వాగ్దానం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు వేళ్ళు తన్నుదురు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే నేనతనికి ఉందును, రెండోది ఏంటంటే అభివృద్ధి పొందును, మూడోది ఏంటంటే వారు ఎక్కడ ఉన్నా స్థిరంగా ఉందురు. కాబట్టి ఈ 3 వాగ్దానాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ 3 వాగ్దానాలను దేవుడు ఈ సృష్టిలో ఉన్న దేవుడు ఏర్పాటు చేసిన సృష్టితో దేవుడు ఆ ఆశీర్వాదాలను, వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన ఇస్తున్నాడు. నేచర్‌తో పోలుస్తున్నాడు. అంటే మనకి ఆ నేచర్ యొక్క విలువ ఎలా ఉంటాది? నేచర్‌ని మనం ఎలా ఎంజాయ్ చేస్తామో, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనము అలా అభివృద్ధి చెందాలని, ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ మొదటి వాగ్దానం ఏంటంటే, నేను అతనికి తోడుగా ఉందును అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు లక్ష్యం ఉంచుతున్నారో, దేవుని యొక్క సన్నిధిలో మరి ఉంటున్నారో వారికి ఆయన చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అంటున్నాడు. చెట్టుకు మంచు అంత అవసరమా? దేవుడు కామన్‌గా 3 కాలాలు ఏర్పాటు చేశాడు. ఒకటి వేసవికాలం, 2 ఆహ్, వర్షాకాలం, శీతాకాలం అని. మరి 3 కాలాల్లో మంచు పడతదా అంటే పడదు. కానీ దేవుడేమన్నాడంటే, నేను చెట్టుకు మంచు ఉన్నట్లు అటు విధంగా నేను అతనికి తోడుగా ఉంటా అన్నాడు. మరి మంచు శీతాకాలమే కదా పడతాది అని అనుకుంటే, మరి ఇంగ్లీష్ బైబిల్‌లో చూసినప్పుడు ఇది ఉదయకాలపు వచ్చే చిరుమంచు. అంటే మనం ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ చిన్న చిన్న గడ్డి మీద చూస్తే చిన్న చిన్న నీటి బొట్లు ఉంటాయి. ఆకుల మీద నీటి బొట్లు ఉంటుంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. అంటే భూమి అది ఏ కాలమైనా సరే వాటిని డ్యూ అంటారు. ఆ డ్యూ కలిగిన ఆ చిరు మంచు అది ప్రతి సంవత్సరం ఉంటది. ప్రతి సంవత్సరం అంతా కాలం అంతా ఉంటాది. అది అటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఈ వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలంలో వచ్చే మంచు కాదు. అది ప్రతిరోజు భూమి యొక్క ఆవిరి ఆ రాత్రి పూట ఆక్సిజన్ రూపంలో పైకెళ్ళి చిరుచిరుగా ఆ ఆవిరి యొక్క నీటి బిందువులు ఆ గడ్డి మీద, అంచుల మీద ఏర్పడుతూ ఉంటాయి. వాటిని చాలా చిన్న డ్యూస్‌లా ఉంటాయి. వాటితోటి దేవుడు పోలుస్తున్నాడు. అది చాలా అవసరం. ఎలా అయితే కిరణజన్య సంయోగ క్రియ ఆ మొక్కకి ఎంత అవసరమో, ఆ మొక్క ఫలించాలన్నా, ఆ మొక్క అభివృద్ధి చెందాలన్నా, ఆ కిరణజన్య సంయోగ క్రియ ఎలా అయితే అవసరమో, దీనికి కూడా ఈ మంచు చాలా అవసరం. ఈ మంచు ఉన్నప్పుడే అక్కడ నీరు లేకపోయినా, ఏమీ భూమిలో నీరు లేకపోయినా సరే, అది ఎండిపోయినా సరే, ఆ చిన్న వచ్చిన ఎర్లీ మార్నింగ్ ఉదయకాలపు మంచుతో అది ఆ కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటుంటది. కొన్ని మొక్కలు మనం చూస్తూ ఉంటాం. ఆ కొన్ని మొక్కలకి నీళ్లు ఎన్ని సంవత్సరాలైనా సరే పొయ్యక్కర్లేదు. కానీ అవి
పుష్పిస్తూ చక్కగా ఫలిస్తూ ఉంటాయి. అవి ఎందుకంటే ఈ ఈ మంచు వాటికి ఎల్లప్పుడూ కురుస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ మంచు ద్వారా వా అవి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటూ ఆ మొక్క ఫలిస్తూ ఉంటది, పుష్పిస్తూ ఉంటది, అభివృద్ధి చెందుతూ ఉంటది. ఇదేంటి ఈరోజు బయాలజీ చెప్తుంది అంటే, సైన్స్ మొక్కల గురించి, వృక్షాల గురించి చెప్తుంది అంటే, మరి ఈరోజు దేవుడు ఇచ్చిన సృష్టిలో మొక్కలతో పోలుస్తున్నాడు. ఒకటేమో చెట్టుకు మంచు ఉన్నట్లు నేనుంటాను అంటున్నాడు. రెండోదేంటంటే తామర పుష్పంతో దేవుడు పోలుస్తున్నాడు. మూడోదేంటంటే లెబనోను పర్వతం మీద పుష్పించే ఆ మొక్కల గురించి పడుతున్నాడు. మరి అవును, ఈ లోకంలో దేవుడు సృష్టించిన సృష్టిలో కొన్ని నేల మీద పెరుగుతుంటాయి. కొన్ని నీటిలో పెరుగుతూ ఉంటాయి. కొన్నేమో కొండల మీద పెరుగుతుంటాయి. ఈ నీటిలో తీసుకెళ్ళి ఆ కొండ మీద వేస్తే అది ఎదగదు. అక్కడే చచ్చిపోతది. అలాగే ఆ కొండ మీద ఉన్న ఆ కొండ యొక్క వేడికి, ఆ కొండ యొక్క ప్రాంతానికి సరిపోయేటట్లు ఉండే మొక్కను తీసుకొచ్చి మన నార్మల్ నేల మీద గాని, లేదంటే వాటర్‌లో గాని నాటినా అవి బతకవు. అంటే ఒక్కొక్క దాని యొక్క విలువ దానికే ఉంటాది. ఎవరి గొప్పతనం వారికే ఉన్నట్లు దేవుడు కూడా మనల్ని కూడా అలా సెపరేట్‌గానే ఉంచాడు. ఒక్కొక్కరు ఇదేంటి వీళ్ళు జీవించే పద్ధతి మనం జీవించట్లేదు. మనం జీవించే పద్ధతి వాళ్ళు జీవించరు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఉంటారు. ఒక్కొక్కరుగా జీవిస్తూ ఉంటారు. ఎలా అయితే మొక్కలు కొండ మీద పెరగాల్సిన మొక్కలు కొండ మీద ఉంటాయి. నీటిలో పెరగాల్సిన మొక్కలు నీటిలో ఉంటాయి. మరి నార్మల్ నేల మీద మరి పెరిగే మొక్కలు ఉంటాయి. అలాగే మన జీవితాల్లో కూడా ఒకరితో ఒకరు పోల్చుకునేటట్లు ఉండవు. వేరు వేరుగా ఉంటాయి. నీ లైఫ్ స్టైల్ నాకు రాదు. నా లైఫ్ స్టైల్ నీకు రాదు. అలాగే దేవుడు కూడా మన జీవితాలను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఉంచుతాడు. ఎవరి యొక్క దేవుని యొక్క ఆసన్నుడవుతారో, దేవుణ్ణి ఎవరైతే ఆయనకి అతి సమీపంగా చేరుతూ ఉంటారో, వారిని అట్టి విధంగా దేవుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. మరి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం చూసినప్పుడు, దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారి ఎడల దేవుడు ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మనందరం ఒకేలాగా ఉండం. అందరం ఒకే రంగుతో ఉండం. ఒకే మాటతో ఉండం. ఒకేలాగా ఉండవు దేవుడు సృష్టించే సృష్టిలో. అలాగే ఈ లోకమంతా ఒకలా ఉండదు గదా! అలాగే ఈ మొక్కలు కూడా ఏ ప్రాంతంలో పెరగాల్సిన మొక్కలు అక్కడే పెరుగుతాయి. ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉంచుతాడు. కాబట్టి ఈరోజు దేవుడు సృష్టితో మనల్ని మాట్లాడుతున్నాడు. సృష్టిని ఎలా అయితే ఆయన ఆశీర్వదిస్తున్నాడో, మనల్ని కూడా మనం ఉండే పరిస్థితిలో, మనం ఉండే స్థితిలో, మన లైఫ్ స్టైల్‌లో దేవుడు అట్టి విధంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇలా చూస్తున్నప్పుడు దేవుడు 14వ అధ్యాయంలో మొదట అంటున్నాడు కదా! ఇజ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దేవుని యొక్క పాపానికి దూరంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ దూరంగా అయిపోతున్నారో వాళ్ళని మళ్ళీ దేవుడు పిలుస్తూ ఉంటాడు. నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతుంటామో, దేవుడి యొక్క సన్నిధికి మనం దగ్గరగా వస్తుంటామో, దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు ఆయనిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుంటా ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. రండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇలా చెట్టుకు మంచు ఉన్నట్లు నేను మీకు తోడుగా ఉంటాను. తామర పుష్పము ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అలా మిమ్మల్ని అభివృద్ధి చెందుతాను అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యెహోవా తట్టు తిరుగుము. నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఈ లోకం వైపు చూడకుండా మనము దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం.
ఆయన మనకి స్వస్థత దయచేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి చదువులు ఇస్తాడు, మంచి జీవితాన్ని మనకి దయచేస్తాడు. ఎవరైతే యెహోవా తట్టు తిరిగి ఆయన వైపే చూస్తున్నప్పుడు ఆయన దేవుడు దీవించే దేవుడు. రెండవ వచనం చూసినప్పుడు ఎవరైతే దేవుని తట్టు తిరుగుతున్నారో అప్పుడు ఏం చేయమంటున్నాడో తెలుసా? మనకి ఈ ఆశీర్వాదం కావాలి అంటే దేవుడు చేయమంటున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి అంటున్నాడు. ఇదేంటి మాటలు సిద్ధపరచుకోమన్నాడు? మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా! అప్పుడే సరిపోతుంది కదా! దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా! ఆ దేవుడితో మనం కనెక్ట్ అయిపోయాం కదా అనుకుంటే, మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పూర్తిగా పొందుకోవాలంటే, ఆయనిచ్చే సమృద్ధి జీవాన్ని మనం తీసుకోవాలి అంటే, ఆయన నిత్యము మనకు తోడుగా ఉండాలి అంటే, మనల్ని అంటున్నాడు, నువ్వు దేవుని తట్టు తిరిగిన తర్వాత కొన్ని మాటలు సిద్ధపరచుకో. ఆ మాటలతో నన్ను ఘనపరచు. ఆ మాటలతో నన్ను ఆరాధించు. అప్పుడు నీకు ఆశీర్వాదాన్ని దయచేస్తానంటున్నాడు. దేవుని తట్టు తిరిగితే సరిపోదా? దేవుని తట్టు దేవుని సన్నిధిలో కూర్చుంటే సరిపోదా అంటే సరిపోదు. ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది. దేవుని తట్టు తిరిగిన తర్వాత నీవు మాటలు సిద్ధపరచుకొని దేవుడే చెప్తున్నాడు. మాటలు సిద్ధపరచుకోవాలంట. ఆ మాటలేంటో చూద్దాం. ఆ మాటలేంటంటే మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా ఏం చెప్పాలంట? దేవుని యొద్దకు రావడమే కాకుండా దేవునితో మనం కొన్ని మాటలు చెప్పాలంట. ఆ మాటలేంటంటే, మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవే మాకు ఉన్నవి. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పమనట్లేదు. చిన్నవి 3 మాటలు చెప్పమంటున్నాడు. నా వైపు తిరిగిన తర్వాత, నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా సన్నిధిలో కూర్చున్న తర్వాత, నాతో మాట్లాడాల్సిన మాటలేంటంటే, మా పాపములన్నిటిని పరిహరింపుము. అవునయ్యా! మా పాపపు జీవితాన్ని మా నుండి దూరం చేసినవాడా, ఇదిగో మా నుంచి సంపూర్తిగా దేవా, అయ్యా నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి పరిహరింపుము. మరి మా నోటితో చేసినవి, మా కళ్ళతో చేసినవి, మా చేతులతో చేసినవి, మా హృదయాలతో చేసినవి, మా తలంపులతో చేసినవి, మా శరీరంతో చేసినవి, దేవా ఇదిగో మా పాపాలన్నీ నువ్వు పరిహరింపుము. నువ్వు తీసివేస్తేనయ్యా మేము శుద్ధులవుతాం. నువ్వు మమ్మల్ని నీ పరిశుద్ధ రక్తంలో కడిగితేనయ్యా నీ ఆశీర్వాదాలను మేము పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కూర్చుంటున్నప్పుడు మనము పలకాల్సిన మాట, మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా నా పాపములన్నీ పరిహరింపుము అని మొదటి వాక్యం పలకాలంట. అయ్యా ఇదిగో నేను ఉదయకాలం నుంచి రాత్రి పడుకునేదాకా నేను చేసిన ప్రతి తప్పును, పాపాన్ని నువ్వు పరిహరింపు అని పలకాలంట. అలాగే కాకుండా ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాం. ఇదేంటి ఎడ్లకు బదులుగా అంటున్నాడు ఏంటి అంటే, దేవుడు ఎడ్లకు బదులుగా అంటే బలులు కాదు. బలులు ఇమ్మని అడగలేట్లేదు. ఎద్దులు, మరి గొర్రె పిల్లల్ని, పావురము పిల్లలను కాదు. నాకు కావలసినవి మీ పెదవులు కాబట్టి ఇదిగో దేవా, ఇదిగో నువ్వు బలుల్ని ఏర్పాటు చేసుకోవట్లే కాబట్టి, కోడెల్ని ఏర్పాటు చేసుకోవట్లే కాబట్టి, ఇదిగో నా పెదవులు ఉన్నాయి. అవి నిన్ను స్తుతించే వాటిగా చేసుకోమని అడుగుతున్నాయి. నీకింతకన్నా మేమేం ఇవ్వలేం. నీకు మా పెదవులను అర్పించున్నాం. నీవు అంగీకరింపదగినవే మాకు ఉన్నవి. ఎంత గొప్ప దేవుడండి! ఒక్కటే చెప్తున్నాడు. ఒకటేమో నా పాపాన్ని పరిహరింపుము. రెండోదేంటంటే మేమింకేమి నీకు బలులు అర్పించలేం. మాకిచ్చిన పెదవుల ద్వారా నిన్ను స్తుతి ఆరాధన చేస్తాం. నిన్ను ఘనపరుస్తాం. నీ ప్రభావాన్ని ఆరోపిస్తాం. నీ ఘనతనే మేము పొగుడుతాము. అవి తప్ప మా దగ్గర అంగీకరించాల్సిన అర్పణలేవి లేవు. దేవునికి అర్పణలుగా మన పెదవులని ఆయన అడుగుతున్నాడు. ఈ 2 మాటలు చెప్తే చాలంట. ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో కూర్చున్నాం. ఆయన సన్నిధిలో మనం కనిపెడుతున్నప్పుడు, అయ్యా ఇదిగో నా పాపాలన్నీ పరిహరింపు. నాకిచ్చినదిగో తండ్రి నా పెదవులే నీకు స్తుతి బలులుగా అర్పిస్తున్నాను. శ్రేష్ఠ ఈవులు ఊటగా దేవా, ఇదిగో నా పెదవులతో చేసే స్తుతి ఆరాధనే నీకు అర్పిస్తున్నాను. ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేదయ్యా. మా హృదయపూర్వకంగా దేవా నిన్నే ఆరాధిస్తున్నామని
ఆ 2 మాటలు చెప్తే చాలు. హృదయపూర్వకంగా సత్యముతో, ఆత్మతో మనం ఆరాధించినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటదంటే, చెట్టునకు మంచు ఎలా ఉంటుందో అలా దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. అంతేకాకుండా తామర పుష్పం తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అంటున్నారు. ఈ అధ్యాయంతో చదివినప్పుడు దేవుడి ఆశీర్వాదమే ఉంటది. చాలా చక్కగా ఉంటది. ఎప్పుడైతే ఆ 2 మాటలు మనం దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత, మనం పలికిన తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాలు మామూలుగా ఉండవు. దేవుడు అంటున్నాడు, మాటలు సిద్ధపరుచుకొని నా వైపు తిరుగుడి, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకేదో అడగట్లేదు. నా పాపాలు పరిహరించు దేవుడా, నాకిచ్చిన ఇదిగో తండ్రి, నా పెదవుల ద్వారా నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేయని అడగడమే తప్ప ఇంకేమి లేదు. అలా అడిగినప్పుడు దేవుడు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను మీకు తోడుగా ఉన్నాను. అంటే మంచు దేనికి సూచన అంటే, మనకి దేవుడు ఆశీర్వాదంతో మనల్ని నింపుతూ ఉంటాడు. ఆశీర్వాదాన్ని మనం కావాలి అనుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలి. మొదటిగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవాది దేవుడే మనకి ఆశ్రయ దుర్గంగా ఉండాలి. అటువంటి ఆశ్రయ దుర్గం ఏంటంటే దేవుని శక్తిని పొందుట. మంచు మనకి సూచన ఏంటంటే, చెట్టునకు మంచు ఎలా ఉంటుందో అలా దేవుని శక్తి మనకి తోడుగా ఉంటది. దేవుని శక్తి లేకపోతే, ఆ మంచు చెట్టుకి లేకపోతే, ఆ చెట్టు ఎలా అయితే చచ్చిపోతాదో, మనకి కూడా దేవుని శక్తి లేకపోతే, మనము కూడా మరి బతికి ఉండి కూడా మనం సజీవులుగా ఉండినా సరే, మరి జీవం లేని వారిగా ఉంటాం. దేవుడు మంచు వలె మనకి తోడుగా ఉంటా అన్నాడు. దేవుడిచ్చే శక్తికి మనకి తోడుగా ఉంటుంటది. అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడంటే, ఎండిన జీవితాలను, ఆ ఎండిపోయిన చెట్టును, అది ఎలా అయితే ఆ మంచు బిందువు తడిపి, ఆ నేలను తడిపి దాన్ని చిగురింప చేస్తుందో, దాన్ని అభివృద్ధి పరుస్తుందో, అలా అయితే జీవాన్ని ఇస్తుందో, అలా దేవుని శక్తి మనకి తోడుగా ఉంటాది. అటువంటి శక్తి మనకి కావాలి అంటే, మనము దేవుని సన్నిధికి తిరుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో మన మాటలు చెప్పేవారిగా ఉండాలి. దేవుడి యొక్క మాటలు, దేవుడు చెప్పిన మాటలు మనం చెప్పినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకి తోడు కలిగి ఆయన చిగురింపజేయడమే కాకుండా మనకు దేవుడు పోషణతో, అభివృద్ధితో దేవుడు మన అవసరాలన్నీ తీర్చగలే దేవుని శక్తి మనకి దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఎలా అయితే మంచు ఆ చెట్టుకి ఉండి, ఆ చెట్టుని ఎలా అయితే చిగురింపజేస్తూ ఉంటాదో, దానిని ఎలా అయితే పుష్పింపజేస్తూ ఉంటాదో, దాని నుంచి ఫలాలు ఎలా వస్తాయి? ఆ మంచు తోడుండడం వల్ల ఆ చెట్టు ఫలిస్తుంది. అలా నువ్వు నేను దేవుడు తోడు మనకున్నప్పుడు మనము కూడా మన జీవితాలను చిగురింపజేస్తూ ఉంటాడు, అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఆ మొక్కకి ఏదైతే పోషణ కావాలో, ఆహారం కావాలో, ఏ సంరక్షణ కావాలో అన్నిటినీ ఆ మంచు ఎలా అయితే చెట్టుకుంటుందో అట్టి విధంగా దేవుడు మనకు కావలసినవన్నీ మనకి అనుగ్రహిస్తుంటాడు. నీకు చదువు కావాలా, ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, ప్రమోషన్ కావాలా, మరి లేదంటే నీకు చక్కటి ఇల్లు కావాలా, మరి చక్కటి ఇవన్నీ కావాలి, అవసరతలన్నీ మనకు తీరాలి అంటే దేవుని శక్తి మనకి తోడుగా ఉండాలి. అటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో నా పాప జీవితాన్ని తీసివేసి నిన్ను స్తుతించే పెదవులు నాకు ఇచ్చినవాడా, ఇదిగో నేను స్తుతిస్తున్నప్పుడు దేవా నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అన్నప్పుడు దేవుని శక్తిని పంపి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాగే రెండోది చూసినప్పుడు తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును అంటున్నాడు. తామర పుష్పం కామన్‌గా ఎక్కడుంటది? ఒక మంచి నీటి మడుగులో ఉండదు. ఒక బురద నీటిలో గాని, ఒక చక్కటి కోనేరులో గాని, కొలంలో గాని ఎక్కడో దూరాన ఉంటది. దాన్ని లోపలికి వెళ్లి తీసుకురావాలంటే, లోపలికి దిగాలంటే దాంట్లో
దాంట్లో ప్రావీణ్యత కలిగిన వాళ్ళే ఆ నీటిలోకి వెళ్ళి ఆ పువ్వు తీసుకురాగలరు. అంత చక్కగా ఆ పువ్వు నీటిలో పెరుగుతూ ఉంటది. ఆ తామర పుష్పం ఆ కొలంలో పెరుగుతూ ఉంటాది. దేవుడు కూడా ఆ తామర పుష్పానికి చుట్టూ ఆ నీటిని ఉంచినట్లు, ఆ బురద నీటిలో ఉన్నా సరే, ఆ నీరంతా మురికిగా ఉన్నా సరే మాత్రం ఆ తామర పుష్పం చాలా అందంగా కనబడుతూ ఉంటది. అలాగే నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో, నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వెక్కడుంటున్నావో అక్కడ నీ చుట్టూ ఈ లోక మురికి ఉన్నా, ఈ లోక బురద ఉన్నా, ఈ పాపం ఉన్నా సరే, దేవుడు తామర పుష్పానికి అది అంటుకోకుండా ఎలా అయితే కంచె వేసి ఆ తామర పుష్పం అందంగా కనబడేట్లు చూపిస్తుంటాడో, దేవుడి యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు, దేవుడి యొక్క ఆత్మలో నువ్వు ఉంటున్నప్పుడు, దేవుడి యొక్క కంచె నీ చుట్టూ వేసి ఉంచుతాడు. ఏ పాపము నిన్ను అంటకుండా, ఏ బురద అంటకుండా, మరి ఆ ఉ మరి జిగటగల ఊబి అయినా సరే నీకు తాకకుండా ఆయన కంచేసి నిన్ను కాపాడుతూ ఉంటాడు. అది అంతే కాకుండా చక్కగా మంచి అందంగా అది పుష్పిస్తూ ఉంటాది. అభివృద్ధి చెందుతూ ఉంటాది. అక్కడ ఆ బురదలో ఉన్నా సరే అది ఎంతో అందంగా అభివృద్ధి చెందుతూ ఉంటాది. అలా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా మన చుట్టూ ఉన్న వాటి పరిస్థితులు బట్టి మనల్ని ఉండకుండా దేవుడు ఆయన యొక్క ప్రత్యేకమైన కంచేసి దేవుని ఆత్మలో మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఎందుకంటే దేవుని ఆత్మ అన్నానంటే మనము దేవుని శక్తిని పొందుకున్నాక మనము దేవుని ఆత్మను పొందుకుంటాం. దేవుని ఆత్మ పొందుకోవడం అంటే మరి ఇది ఆత్మ ఫలాలు కలిగి ఉన్నప్పుడు మరి ప్రేమ, సంతోషము, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం ఇవన్నీ మరి ఉన్న ఆత్మ ఫలాలు కలిగి ఉన్నప్పుడు మనకి ఏ పాపము, ఏ కల్మషము ఏది అంటుకోకుండా అందంగా మన హృదయము పరిశుద్ధంగా ఉంటాది. మనం దేవుని ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉంటాం. వర్ధిల్లుతూ ఉంటాం. కాబట్టి దేవుడు ఒక్కొక్క దానితో పోలుస్తున్నాడు. మంచు చెట్టుకి ఎలా అయితే చెట్టుకు మంచు ఉండునట్లు నేను మీకు తోడుగా ఉంటాను. దేవుని శక్తి మనకి తోడుగా ఉంటుంది. చెట్టుకి ఆ మంచు ఎంత శక్తిని, బలాన్ని ఇస్తుందో, మరి పోషణ ఇస్తుందో, ఆ చెట్టు పెరగడానికి ఎంత మంచు ఉపయోగపడుతుందో, అలా దేవుని శక్తి మనము ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా తామర పుష్పం ఎంత బురదలో ఉన్నా అది మాత్రం అందంగా అభివృద్ధి చెందుతూ ఉంటది. మనము కూడా ఈ పాపం అనే కల్మషాన్ని మనకు అంటకుండా ఆత్మ ఫలాలతో దేవుడు మనల్ని వర్ధిలింపచేస్తుంటాడు. దేవుని ఆత్మ కలిగి ఉండడం, దేవుని ఆత్మతో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న కల్మషాన్ని అంటకుండా, పాపం అంటకుండా ఆయన ప్రత్యేకమైన కంచె వేసి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు మన జీవితాలలో మరి కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తుంటాడు. ఎప్పుడైతే నా పాత జీవితాన్ని తీసివేయ్యా అని మనము ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామో, వెంటనే దేవుడు మన జీవితాన్ని ఆయన పునరుద్ధరిస్తుంటాడు. పునరుద్ధరించడం అంటే మనకి రివైవింగ్ చేస్తూ ఉంటాడు. ఎలా అంటే నిరాశ నిస్పృహలో ఉంటున్నప్పుడు, బాధలో ఉంటున్నప్పుడు ఆయన మన జీవితాన్ని చైతన్యపరుస్తూ ఉంటాడు. పునరుద్ధరిస్తుంటాడు, రివైవలింగ్ చేస్తూ ఉంటాడు. కృంగిపోతున్నావా? నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు కృంగిపోతున్న మనల్ని, ఆయన నిరాశ నిస్పృహలో ఉన్న మనల్ని ఆయన లేవదీసే దేవుడు. అటువంటి విధానంగా మనకి ఆయన దేవుని శక్తి మనకి తోడుగా ఉంటది. ఎప్పుడైతే దేవుని శక్తిని మనం పొందుకుంటామో, ఈ లోకంలో వచ్చే కష్టాల వైపు చూడం, బాధల వైపు చూడం. ఎందుకంటే మనం దేవుని శక్తిని పొందుకున్న వారమై ఉన్నాము. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడే మనతో ఉంటున్నప్పుడు, దేవుడే మనకు సహాయం చేస్తున్నప్పుడు ఈ లోకం వైపు చూడకుండా మన జీవితాన్ని దేవుడు కడతాడు. దేవుడు నా జీవితాన్ని చిగురింపజేస్తాడు. దేవుడు నా జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడే నాకు తోడుగా ఉంటాడు అని మనం దేవుని సన్నిధిలో మరి అభివృద్ధి చెందుతున్నాం అని నిరీక్షణ ఆధారం కలుగుతాది. అదే దేవుని శక్తి. అదే కాకుండా మరి దేవుడి యొక్క శక్తి ఏం చేస్తదంటే మనల్ని
ఉత్తేజపరుస్తూ ఉంటాది, ఉజ్జీవింప చేస్తుంటాది. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు మన జీవితాలను ఉజ్జీవింపజేస్తుంటది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరోగ్యవంతంగా పెరుగుతూ ఉంటాం. అంటే మనకు దేవుడిచ్చే, మనకు శరీరానికి ఇచ్చే శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనం చేసే ఉద్యోగాల్లో, వ్యాపారంలో దేవుడు అభివృద్ధి దయచేస్తాడు. అంతే కాకుండా మన దేశాన్ని, మన సంఘాన్ని మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతాన్ని అంతటిని దేవుడు ఉజ్జీవపరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించావు, దేవుని తట్టు తిరిగావు, దేవునిలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ మనం చేసే ప్రార్థనల ద్వారా దేవుడు మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఒక్కరమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మనం చేసే ఆత్మ ఫలాల ద్వారా, మనం చూపించే ఆత్మ ఫలాల ద్వారా వారికి రక్షణ కలుగుతూ ఉంటది. అందుకే అంటాడు దేవాది దేవుడు మనల్ని, ఆయన సువార్త ఎలా ఉంటామంటే సజీవ సాక్షులుగా ఉంటామంట. అటువంటి సువార్త పత్రికలుగా మనం మారిపోవాలంట. దేవాది దేవుడు మనల్ని ఒక సువార్త పత్రికలుగా మారిపోవాలి. మనము చేసే పనుల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనలో ఉన్న మంచి గుణాలని చూపిస్తున్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతూ వాళ్ళే వాళ్ళు రక్షణ పొందుతారు. మనం బయటగా మరీ చెప్పక్కలే, మీరు రక్షణ పొందండి, మీరు రక్షణ పొందండి అని ఎవ్వరికీ మనం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఆటోమేటిక్‌గా మనము చేసే పనుల ద్వారా, మనం చూపించే క్రియల ద్వారా రక్షణ పొందుకుంటూ ఉంటారంట. అటువంటి రక్షణ మనం అనుగ్రహించాలి వాళ్ళకి. అంతేకాకుండా మనము దేవుని సన్నిధిలో కట్టబడినప్పుడు మనం అనేక మందిని, అనేక ఆత్మలని రక్షించేవారుగా ఉంటాము. కాబట్టి దేవుడిస్తున్న ఆశీర్వాదం, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి, ఆయన తట్టుకి తిరుగుతున్నామో, మనం మాటలు సిద్ధపరుచుకొని, ఇది ఏమంటున్నాడు, మీరు ఆయన తట్టు మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించున్నాము, నీవు అంగీకరింపదగినవే మాకున్నవి అని అంటున్నారు. అంతకన్నా ఇంకేమీ దేవుడు కోరుకోవట్లే. మన పెదాలనే కోరుకుంటున్నాడు, మన హృదయాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనం ఏం పని చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా సరే దానిని ఆయన ఉత్తేజింప చేస్తాడు. ఎందుకంటే ఆయన చెట్టుకు మంచు ఎలా అయితే ఉంటుందో అలా నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. అంతేకాక తామర పుష్పం పుష్పించినట్లు పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును అంటున్నాడు. అభివృద్ధి కావాలన్నా, మనకి ఆశీర్వాదం కావాలన్నా, మనం ఫలించాలన్నా దేవుడి శక్తి మనకు తోడుగా ఉండాలి. దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండాలి. దేవునితో విశ్వాసంతో మనం బలపడుతూ ఉండాలి. లెబనోను పర్వతం దాని వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఎలా అంట? గట్టైన వేళ్ళు కావాలి. ఆ గట్టి వేళ్ళు కొండ మీద పెరుగుతుంటాయి, పర్వతాల మీద పెరుగుతుంటాయి. అటువంటి వృక్షాలకి బలమైన వేళ్ళు కావాలి. ఎందుకంటే ఆ రాతి కొండలోకి, ఆ పర్వతాలలోకి ఆ వేళ్ళు లోపలికి బాగా చొచ్చుకుపోవాలి అంటే గట్టి వేళ్ళు కావాలి. లేదంటే గాలి వస్తే పడిపోతాయి, తుఫాను వస్తే పడిపోతాయి. మరి అటువంటి వేళ్ళు లేకుండా ఆ గట్టైన వేళ్ళు ఆ కొండ మీద నిలబడడానికి, ఆ పర్వతాల మీద నిలబడడానికి వాటికి ఎంత అవసరమో మన విశ్వాస జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి విశ్వాసం కలిగిన వేళ్ళు కలిగి ఉండాలి. ఏ తుఫాను వచ్చినా, గాలి కష్టం వచ్చినా, తుఫాను వచ్చినా, మరి ఎదురుగా మనకి ఎర్ర సముద్రం వచ్చినా, ఎరుకో గోడల ముందున్నా సరే మనము కుంగిపోకుండా దేవుడిచ్చిన ఆయుధాన్నైనా, మన దేవుని శక్తిని, దేవుని ఆత్మను మనం కలిగి ఉండి
జీవిస్తున్నప్పుడు మన విశ్వాసంలో ఎదుగుతాం. ఎలా అయితే ఆ పర్వతాల మీద మొలవడానికి, వాటి మీద ఫలించడానికి దాని వేళ్ళు ఎంత గట్టిగా లోపలికి ఆ భూమిలోకి తన్నుకుంటాయో, అలా మన విశ్వాసం కూడా లోతుగా అటువంటి పర్వతాల మీద కూడా, ఆ కొండ వంటి సమస్య మీదైనా సరే, అటువంటి పర్వతం మీద సమస్య ఏదైనా సరే, మన వేళ్ళు అనే విశ్వాసాన్ని మనం దేవుని వైపు చూస్తూ, దేవుడే మాకు ఆధారము అనే విశ్వాసంతో ఆయన ఆశ్రయ దుర్గంగా మనం ఎన్నుకొని ఆయనలో ఎదుగుచుండేవారిగా ఉండాలి. ఎంత బలమైన వేళ్ళంటే అటువంటి విశ్వాసం మన జీవితంలో కూడా ఉంటుండాలి. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు వేళ్ళు తన్నుదురు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఇస్తున్నాడు ఈ వాగ్దానం. మీరు దేవుడైతే ఎప్పుడైతే తిరుగుతున్నారో, దేవుడు వాళ్ళని ఇలా దీవిస్తాను, వాళ్ళకి నేను తోడుంటాను, వాళ్ళకి అభివృద్ధి దయచేస్తాను. వాళ్ళంతే కాదు, విశ్వాసంలో బలపడతారు. అమూల్యమైన విశ్వాసంలో దేవుడిచ్చే పరీక్షలో వాళ్ళని ఎక్కి ఆ విశ్వాసాన్ని పట్టుకొని దేవుడిచ్చే మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే వారుగా వారు తయారవుతారు. ఎప్పుడు దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుడి సన్నిధిలో మనం ఆయన చెప్పే మాటలు మనం పలికినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చెప్పిన వాగ్దానంలో ఒక సొన్నైనా, ఒక పొల్లైనా పోదు. దేవుడు ఈ భూమి సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన మాటల్లో ఒక్క మాట కూడా పోలేదు. అటువంటి వాగ్దానం ఇది. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే దేవుని శక్తి మనకు తోడుగా ఉండాలి. దేవుని ఆత్మ మనకు అభివృద్ధి దయచేయాలి. అంతేకాకుండా విశ్వాసంలో బలంగా ఎదగాలి. ఆ బలమైన వేళ్ళు ఆ పర్వతాల మీద మొలవడానికి ఎంతగా ఉపయోగపడతాయో, మనము కూడా మనకి కష్టం వచ్చినప్పుడు, గాలి తుఫాను వచ్చినప్పుడు మరి పడిపోకుండా బలంగా మన వేరులు విశ్వాసంలో ఎదిగేవారిగా ఉండాలి. మరి దేవుడిలో అలా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని చిగురింపచేస్తాడు, ఉత్తేజపరుస్తాడు. మనం చేసే పనుల్లో ఆయన ఉజ్జీవాన్ని తెస్తాడు. మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మన వ్యాపారంలో అభివృద్ధి దయచేస్తాడు. మనం ఉంటున్న ప్రాంతంలో, మన సంఘంలో, మన దేశంలో అభివృద్ధి కనబడుతూ ఉంటాది. అంతేకాకుండా ఎండిపోయిన జీవితాలను, అంటే నశించిపోతున్న ఆత్మలను కూడా మన చేతితో దేవుడు వాళ్ళని చిగురింపచేస్తాడు. ఎందుకంటే ఎక్కడ దేవుని యొక్క శక్తి ఉంటాదో, ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటాదో, అక్కడ ఆయన జీవనది ప్రవహిస్తూ ఉంటాది. ఆ జీవనది అనేక మందిని బ్రతికిస్తూ ఉంటాది. కాబట్టి నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని దేవుడు నీ వల్ల ఆశీర్వదిస్తుంటాడు. దేవుడు నీ ద్వారా అక్కడ అభివృద్ధి దయచేస్తూ ఉంటాడు. ఎందుకంటే నన్ను ప్రేమించిన వాడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి అని దేవుడు ఆ ప్రాంతాన్నంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కాబట్టి దేవుడు మనకి కొదువుగా ఉన్న వాటిని నింపే గొప్ప దేవుడు. దేవుని శక్తిని మనం కలిగినప్పుడు, దేవుడి యొక్క మరి ఆత్మను మనం కలిగినప్పుడు, దేవుని యొక్క బలమైన విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని కొదువైన మనం అన్నిటిని ఆయన ఆశీర్వాదాలతో నింపుతాడు, అభివృద్ధి పరుస్తుంటాడు, ఫలింపజేస్తూ ఉంటాడు. ఈ 14వ అధ్యాయం అంతా ఆశీర్వాదమే. మరి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఆయన ఒకే ఒక్క మాట అంటున్నాడు, యెహోవా తట్టు తిరుగుము, నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవి నీకున్నాయి అంటున్నారు. అవునమ్మా, మనం చేయాల్సింది ఒక్కటే, దేవుని సన్నిధిలో, మనము దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను, దేవుని శక్తిని, దేవుని విశ్వాసాన్ని బలంగా పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉంటాడంటే, దేవుడు మనకి చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడి అభివృద్ధి నందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవా చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికుండును, అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు.
ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసిత్తురు, లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. జ్ఞానుని సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. చెప్తున్నాడండి, దేవుడి యొక్క మాటలు వినేవారు, దేవుని యొక్క సంగతులు వివేచించు వారంట, జ్ఞానవంతులంట, వాళ్ళంట బుద్ధిమంతులంట. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. వారెంత దేవుడు ఇస్తున్న జ్ఞానాన్ని మనకు ప్రతిరోజు సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉండు, నీవు ఇలా జీవిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు నువ్వు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని మనము గ్రహించినప్పుడు వాటి మార్గాలు దేవుని మార్గాలు చక్కనివని దానిలో మనం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు ఈ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని మన మీద కుమ్మరిస్తున్నాడు, ఆశీర్వకరంగా మారుస్తున్నాడు, అభివృద్ధి పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అభివృద్ధి అవడమే కాకుండా మన కొమ్మలు అంటే మన కుటుంబం, మన సంతానం, మన వంశం విశాలంగా పెరుగుతాదంట. అంతేకాకుండా ఒలీవ చెట్టుకున్నంత కలిగినంత సౌందర్యం. నిజంగా ఒలీవ చెట్టు చాలా అందమైనది. దానికి ఎల్లప్పుడూ దాని వేరు చనిపోదు. అది ఎల్లప్పుడూ నీరు లేకపోయినా జీవం కలిగి ఉంటాది. అటువంటి ఒలీవ చెట్టుతో దేవుడు మనకి సౌందర్యాన్ని దయచేస్తాడు. ఒలీవాని చాలా దేవుడు అభిషేక తైలముగా వాడతాడు. మన ఆరోగ్యాల కొరకు, అందం కొరకు, మన పోషణ కొరకు, మన శక్తి కొరకు ఒలీవ ఒలీవని వాడతారు. అటువంటి దానితో దేవుడు మనకి సౌందర్యాన్ని దయచేస్తాడట. అటువంటి చెట్టుతో మనల్ని మరి దేవుడు పోలుస్తున్నాడు. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యం ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో, దేవుని వైపు తిరుగుతున్నారో, దేవుని మాటలు విని గ్రహించి వాటిని నడుచుకుంటున్నారో వారిని దేవుడు అటువంటి సౌందర్యంతో నింపడమే కాకుండా లెబనోనుకున్నంత సువాసన. ఈ లెబనోన్‌కి ఎలాంటిదంటే ఒక స్వీట్ స్మెల్ ఉంటది. అంటే ఒక తీపి వాసన ఉంటది. అది ఎక్కడున్నా సరే దాని వాసనంట ఈజీగా కనిపెట్టగలుగుతామంట. దాని నుంచి ఒక మంచి సువాసన వస్తుంటదంట ఆ చెట్టు. అంటే దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని యందు విశ్వాసము బలముగా ఉన్నప్పుడు మన నుండి కూడా దేవుని సువాసనగా, దేవుడిచ్చే ఆ పరిమళ సువాసనగా మనం ఈ లోకానికి కనబడుతూ ఉంటాం. అంతేకాకుండా అతని నీడ యందు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నీ నీడ యందు, దేవుడు పిలుచుకున్న నీ నీడ యందు అనేక మంది ఆశ్రయిస్తారంట, నివసిస్తారంట. నీ చెంతకు ఎంతో మంది తిరిగి వస్తారంట. వారంట ఎలా ఉంటారంటే ధాన్యము, అంటే ధాన్యం వలె వారు తిరిగి మొలుతురంటే ధాన్యము మరి వరి పండాలంటే ఆ ధాన్యం కావాలి. ఆ ధాన్యాన్ని కొంత దాస్తారు. ఆ విత్తనాలనే వాటిని మళ్ళీ చల్లుతూ ఉంటారు. దేవుడు అది తరిగిపోకుండా ఆశీర్వాదకరంగా దానిని దాచి దాచి చేస్తూ ఉంటారు. అలాగే నీ దగ్గరికి వచ్చిన ఆస్తిని దేవుడు అలా దాచి దాచి నిన్ను నీ చుట్టూ కాచి కాపాడుతుంటాడు. అంతేకాకుండా దేవుడు ద్రాక్ష చెట్టు వలె వారు వికసిస్తారు, లెబనోను ద్రాక్షారసం వాసన వలె వారు పరిమళింతురంట. ఇందాక చెప్పాను కదా, లెబనోన్ అంటే ఒక స్వీట్ స్మెల్. దాంతో ఏం కలుస్తదంట, ద్రాక్షారసం వాసన కలుస్తదంట. గ్రేప్ వైన్ కూడా కలిసి చక్కటి సువాసన పరిమళించే వారిగా దేవుడు చేసేస్తూ ఉంటాడు. దేవాది దేవుడు మనల్ని ఎలా అంటే చిగురు పెట్టు సలవృక్షము వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. అవును, దేవుడు దీవిస్తే, ఆశీర్వదిస్తే దేవుడు అన్ని రకాలుగా దీవిస్తాడు. మనం చెప్పాల్సింది ఒక్కటే, దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కూర్చుంటున్నప్పుడు, దేవుని యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు కొన్ని మాటలు సిద్ధపరచుకోమంటున్నాడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుము. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. మా పెదవులు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. ఇదే దేవుడికి మనం చెప్పినప్పుడు, దేవుడి మాటలు మనం విని గైకొని నడిచినప్పుడు దేవుడు
వాగ్దానాలతో నింపుతాడు. దేవుడి శక్తి మనకు తోడుగా ఉంటది. దేవుడు ఆత్మ మనకి అభివృద్ధి దయచేస్తది. మనం ఫలించేవారుగా, దేవుని ఆత్మలో ఫలించేవారుగా, విశ్వాసంలో బలం పొందుకునేవారుగా మనల్ని దేవుడు చేస్తాడు. దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో టెహిల్లా సంఘంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవ. ఇంతవరకు దేవ ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, నీలో ఉన్న విలువైన మాటలతో మాతో మాట్లాడినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి, దేవా మాటలు సిద్ధపరచుకుని దేవా యెహోవా యుద్ధకు తిరగమంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి, మా మాటలు సిద్ధపరచుకుని దేవా నీ సన్నిధికి మేము వస్తున్నామయ్యా. మాలో ఉన్న దేవ ఇదిగో తండ్రి, ఆయాసకరమైన దేవ ప్రతి పాపాన్ని దేవా అయ్యా ఇదిగో పరిహరింపుమయ్యా. అయ్యా ఇదిగో నీకు ఇష్టం లేని పనులతో దేవా అయ్యా ఇదిగో మేము జీవిస్తున్నామేమో దేవా, వాటన్నిటినీ దేవా నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి పరిహరింపుమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా పాపములన్నింటినీ పరిహరింపుము అని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎడ్లకు బదులుగా దేవా, మా అర్పణకు బదులుగా దేవా ఇదిగో తండ్రి, మా హృదయాలను నీకు అర్పిస్తున్నామయ్యా, మా పెదవులను నీకు అర్పిస్తున్నామయ్యా. మా పెదవుల ద్వారా చేసే స్తుతిని దేవా అయ్యా నీకే దేవా అర్పణగా అర్పిస్తున్నామయ్యా. అయ్యా మా స్తుతి అర్పణలు దేవా నీకు నైవేద్యంగా దేవా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మనలో ఉన్న ప్రతి పాపాన్ని, దోషాన్ని దేవా నువ్వు పరిహరించి దేవా నీకు ఇష్టమైన వారిగా దేవా మమ్మల్ని చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా నీ వైపు తిరిగినప్పుడు దేవా, నీ సన్నిధిలో మేము కనిపెడుతున్నప్పుడు దేవా అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానంతో మమ్మల్ని నింపమనొచ్చున్నానయ్యా. అయ్యా చెట్టునకు దేవా మంచు తోడు దేవా మంచు ఉన్నట్లు దేవా నేను అతనికి ఉందును అంటున్నావయ్యా. తామర పుష్పం పెరిగినట్లు దేవా అతడు అభివృద్ధి పొందును అంటున్నావయ్యా. లెబనోను పర్వతం దాని వేళ్లు తన్నినట్లు దేవా వారు తమ వేళ్లు తన్నుదురు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని విశాలంగా చేయవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా గుడారాన్ని విశాలపరచువాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఒలివ మొక్క వలె దేవా దానికి ఉన్న సౌందర్యాన్ని దేవా మాకు అనుగ్రహిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. లెబనోను వాసన వలె దేవా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి సువాసనగా మారుస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ కొరకు దేవా ద్రాక్షారసపు వాసనలు దేవా లెబనోను వాసనతో దేవా కలిపి పరిమళించేవారుగా దేవా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, బుద్ధిమంతులు దేవా, జ్ఞానవంతులు దేవా నీ సంగతులు వివేచిస్తారన్నావయ్యా. నీ బుద్ధిమంతులు ఇదిగో తండ్రి గ్రహించి దేవా యెహోవా మార్గంలో చక్కనివని నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురని దేవా నువ్వు ఇస్తున్న వాగ్దానాన్ని మేము చేత పట్టుకుని దేవా, నువ్వు చెప్పిన మాటలు పట్టుకుని దేవా అయ్యా నీ వాగ్దానాన్ని దేవా మేము పొందుకునే వారిగా మమ్మల్ని ఆశీర్వదించబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, దేవా చెట్టుకు దేవా మంచు ఎలా అయితే తోడుగా ఉంటుందో దేవా అటువంటి దేవుని శక్తిని మాకు దాయిచ్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో బురదలో ఉన్న దేవా తామ్ర పుష్పం ఎంత అందంగా దేవా అభివృద్ధి చెందుతూ ఉంటుందో దేవా అటువంటి దేవుని ఆత్మను దేవా మాకు అనుగ్రహించబడుచున్నాను. దేవుని ఆత్మలో దేవా మమ్మల్ని చిగురింపజేయబడుచున్నాను. అటువంటి అందాన్ని మాకు దాయిచ్చబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ ఫలింప జీవితాలు మాకు దాయిచ్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో పర్వతాల మీద మొలిచే దేవా వేళ్ళు ఎంత బలంగా దేవా ఆ నేలలో నాటుకుంటాయో దేవా అటువంటి విధంగా దేవా అయ్యా ఇదిగో తండ్రి, మా విశ్వాసం అనే పునాది దేవా మేము గట్టిగా వేసుకోవడానికి కృప చూపించబడుచున్నాను. మా విశ్వాసము వేళ్ళు దేవా లోతుగా దిగడానికి దేవా నీ మహాకృపను మాకు చూపించబడుచున్నానయ్యా. నీవు మాకు తోడుగా ఉండబడుచున్నాను. నీ సహాయంతో దేవా నీ వాగ్దానాన్ని దేవా ఏసునామంలో మేము పొందుకును గాక. ఏసునామంలో దేవా ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని వాగ్దానాన్ని దేవా మేము పొందుకున్న వారుగా మమ్మల్ని ఉంచినవాడా నీకే వందనాలు చెల్లిస్తూ, నీ కృపకే వందనాలు చెల్లిస్తూ, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. నేను సంఘాన్ని నానాటికి వర్ధిల్లింప చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆయన మీ బలమైనటువంటి ఆహారంతో అనుదినము ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా ఆయన మాకు అవసరమైనటువంటి నీ వాక్య ఆహారాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకను ప్రభువా ఆత్మలో బలపడడానికి తండ్రి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. అనేక మంది ప్రార్థించే వారిని సంఘంలో లేపండి. అనేక మంది నైనా మరి ఆరాధించే వారిని సంఘంలో లేపండి. అనేక మంది నైనా వాక్యాన్ని ప్రకటించే వారిని సంఘాల్లో లేపండి ప్రభా. అనేక మంది ప్రభా మరి సాక్ష్యాలు ప్రకటించే వారిని లేపండి. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని
యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.